human responsibility, and free agency. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు తెలియజేసిన మానవ సిద్ధాంతం 8వ భాగం మానవ బాధ్యత మరియు స్వేచ్ఛ సంకల్పం పరిచయం. మానవ బాధ్యత మరియు స్వేచ్ఛ సంకల్పం అనే సిద్ధాంతం దైవశాస్త్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రశ్నలలో ఒకదానికి సమాధానమిస్తుంది. దేవుడు సర్వాధిపతి అయితే మానవులు తమ చర్యలకు బాధ్యత వహించాలా? లేఖనం దీనికి స్పష్టంగా అవునని సమాధానమిస్తుంది. దేవుడు తన సృష్టిపై సంపూర్ణ సర్వాధిపతి అయినప్పటికీ మానవులు తమ ఎంపికలకు జవాబుదారీగా ఉండే నిజమైన నైతిక కర్తలు. బైబిల్ దైవిక సార్వాధిపత్యాన్ని మరియు మానవ బాధ్యతను రెండింటినీ స్థిరంగా బోధిస్తుంది. మానవులు నిజమైన నిర్ణయాలు తీసుకుంటారు, నిజమైన చర్యలు చేస్తారు మరియు ఆ చర్యలకు దేవునిచే జవాబుదారీగా ఉంటారు. అదే సమయంలో దేవుని సార్వాధిపత్య ఉద్దేశాలు ఎన్నడూ విఫలం కావు లేదా ఓడిపోవు. ఈ సత్యాలు పరస్పర విరుద్ధమైనవి కావు, కానీ ఒకదానికొకటి పూరకమైనవి. ఈ సిద్ధాంతం ముఖ్యమైనది ఎందుకంటే ఇది పాపం, రక్షణ, సువార్త, ప్రార్థన, తీర్పు మరియు క్రైస్తవ జీవనం గురించిన మన అవగాహనను ప్రభావితం చేస్తుంది. లేఖనం ప్రజలను ఎన్నడూ రోబోలుగా లేదా యంత్రాలుగా చూపదు. మానవులు ఆలోచిస్తారు, ఎంచుకుంటారు, కోరుకుంటారు మరియు ప్రవర్తిస్తారు మరియు వారు చేసే పనులకు దేవుని ముందు బాధ్యత వహిస్తారు. ఇందులో 10 విషయాలు కలవు. మొదటగా, నైతిక కర్తలుగా మానవాళి సృష్టి. ఆది నుండి దేవుడు మానవాళిని నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంతో సృష్టించాడు. ఆదికాండం 2:16-17 ఆదాముకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నమోదు చేస్తుంది. ఈ తోటలోని ప్రతి చెట్టు ఫలమును నీవు స్వేచ్ఛగా తినవచ్చును, కానీ మంచి చెడులను తెలివినిచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఈ ఆజ్ఞే మానవ బాధ్యతను ప్రదర్శిస్తుంది. ఆదాము విధేయతకు జవాబుదారీగా లేకపోతే ఒక ఆజ్ఞ అర్ధరహితంగా ఉంటుంది. మొదటగా, మానవాళికి మేధస్సు ఉంది. మానవులు వీటిని చేయగలరు, ఆలోచించగలరు, తర్కించగలరు, మూల్యాంకనం చేయగలరు, అర్థం చేసుకోగలరు. దేవుడు మానవాళికి సత్యాన్ని తెలియజేస్తాడు, ఎందుకంటే మానవులు ఆయన ప్రత్యక్షతను అర్థం చేసుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారు. 2, మానవాళికి భావోద్వేగాలు ఉన్నాయి. ప్రజలు వీటిని అనుభవిస్తారు. ప్రేమ, ఆనందం, భయం, దుఃఖం, కరుణ. ఈ భావోద్వేగాలు మానవ ఎంపికలను మరియు సంబంధాలను ప్రభావితం చేస్తాయి. 3, మానవాళికి సంకల్ప శక్తి ఉంది. మానవులు నిర్ణయాలు తీసుకుంటారు. లేఖనమంతటా ప్రజలకు ఈ క్రింది ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి: విధేయత చూపండి, పశ్చాత్తాపపడండి, విశ్వసించండి, ఆరాధించండి, సేవించండి. ఈ ఆజ్ఞలు నిజమైన నైతిక బాధ్యతను కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. 2, మానవ స్వేచ్ఛ సంకల్పం యొక్క అర్థం. స్వేచ్ఛ సంకల్పం అంటే దేవుని నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం అని కాదు. సంపూర్ణ స్వేచ్ఛ కేవలం దేవునికి మాత్రమే ఉంది. మానవ స్వేచ్ఛ సంకల్పం అంటే ప్రజలు తమ కోరికలు మరియు స్వభావానికి అనుగుణంగా నిజమైన ఎంపికలు చేసుకోవడం. మొదటగా, మానవులు నిజమైన ఎంపికలు చేస్తారు. యెహోషువ 24:15 ఇలా చెబుతుంది: ఈరోజు మీరు ఎవరిని సేవిస్తారో ఎంచుకోండి. లేఖనమంతటా వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవలసిందిగా కోరబడ్డారు. ఉదాహరణలు: ఆదాము అవిధేయతను ఎంచుకోవడం, నోవాహు విధేయతను ఎంచుకోవడం, అబ్రహాము దేవుని పిలుపును అనుసరించడం, మోసే ఇశ్రాయేలును నడిపించడం, అపోస్తలులు క్రీస్తును అనుసరించడం. మానవ నిర్ణయాలు వాస్తవమైనవి మరియు ముఖ్యమైనవి. 2వదిగా, మానవ ఎంపికలకు పర్యవసనాలు ఉంటాయి. లేఖనం పదే పదే చర్యలను వాటి పర్యవసనాలతో ముడిపెడుతుంది. గలతీ 6:7 ఇలా బోధిస్తుంది: ఒకడు ఏమి విత్తునో దానినే కోయను. ఎంపికలు ముఖ్యమైనవి ఎందుకంటే ప్రజలు దేవునికి జవాబుదారీగా ఉంటారు. 3, మానవ స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు. ప్రజలు దేవుని సార్వభౌమ పరిపాలన నుండి స్వతంత్రంగా వ్యవహరించలేరు. మానవ స్వేచ్ఛ దేవుని సృష్టి క్రమంలోనే ఉంటుంది. సృష్టి ఎన్నడూ సృష్టికర్త నుండి
స్వయం ప్రతిపత్తిని పొందదు. మూడవ విషయం, దేవుని ముందు మానవ బాధ్యత. ప్రతి వ్యక్తి దేవునికి జవాబుదారీగా ఉంటాడు. మొదటగా దేవుని ధర్మశాస్త్రం పాటించవలసిన బాధ్యత. దేవుని నైతిక ధర్మశాస్త్రం ఆయన ప్రమాణాలను వెల్లడిస్తుంది. మానవులు ఆయనకు లోబడవలసిన బాధ్యతను కలిగి ఉన్నారు. ప్రసంగి 12:13 ఇలా చెబుతుంది, దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలను పాటించు. 2, వ్యక్తిగత క్రియలకు బాధ్యత. ప్రతి వ్యక్తి తన సొంత ప్రవర్తనకు జవాబు చెప్పును. రోమా 14:12 ఇలా చెబుతుంది, మనలో ప్రతి ఒక్కరం దేవునికి తన గురించి లెక్క అప్పగించవలెను. వ్యక్తిగత పాపానికి అంతిమంగా ఎవరు ఇతరులను నిందించలేరు. 3, దేవుని ప్రత్యక్షతకు స్పందించవలసిన బాధ్యత. దేవుడు ఈ క్రింది వాటి ద్వారా తనను తాను బయలుపరిచాడు. సృష్టి. కీర్తన 19:1, ఆకాశములు దేవుని మహిమను ప్రచురించుచున్నాయి. మనస్సాక్షి. రోమా 2:15 ప్రకారం మనస్సాక్షి దేవుని నైతిక ప్రమాణాలకు సాక్ష్యమిస్తుంది. లేఖనాలు. దేవుని వ్రాతపూర్వక వాక్యం ఆయన చిత్తాన్ని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఈ ప్రత్యక్షతకు సరిగా స్పందించవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. 4, పతన అనంతరం మానవ బాధ్యత. పతనం మానవ స్వభావాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అయినప్పటికీ అది మానవ బాధ్యతను తొలగించలేదు. మొదటగా మానవాళి జవాబుదారీగానే ఉంటుంది. పతనమైనప్పటికీ ప్రజలు తమ చర్యలకు ఇప్పటికీ బాధ్యత వహించాలి. పాప స్వభావం ఉండడం జవాబుదారీతనాన్ని తొలగించదు. లేఖనం పాపులను ఇలా పిలుస్తూనే ఉంది, పశ్చాత్తాపపడండి, విశ్వసించండి, విధేయత చూపండి. రెండవదిగా, మానవ జాతి తన స్వభావం బట్టి స్వేచ్ఛగా ఎంచుకుంటుంది. పతనమైన మానవ జాతి ఎంపికలు చేస్తూనే ఉంది. అయితే ఆ ఎంపికలు పాపభరితమైన హృదయం నుండి వస్తాయి. యేసు ఇలా అన్నారు, చెడిపోయిన చెట్టు చెడ్డ ఫలములు కలగదు. మత్తయి 7:17. సమస్య ఎంపిక లేకపోవడం కాదు, మానవ స్వభావం యొక్క అవినీతి. మూడవదిగా, మానవ జాతి చీకటిని ప్రేమిస్తుంది. యోహాను 3:19 ఇలా చెబుతుంది, మనుషులు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించరు. పాపులు ఇష్టపూర్వకంగా దేవుణ్ణి తిరస్కరిస్తారు, అయిష్టంగా కాదు. వారి ఎంపికలు వారి హృదయాల స్థితిని వెల్లడిస్తాయి. 5వ విషయం, దైవిక సార్వభౌమాధికారం మరియు మానవ బాధ్యత. దేవుని సార్వభౌమాధికారం మరియు మానవ బాధ్యత రెండు కలిసి ఉండడం లేఖనంలోని గొప్ప విషయాలలో ఒకటి. మొదటగా, దేవుని సార్వాధిపత్యం సంపూర్ణమైనది. దేవుడు తన సంకల్పముల చొప్పున సమస్తమును పరిపాలిస్తాడు. యెషయా 46:10 ఇలా ప్రకటిస్తుంది, నా సంకల్పం నిలుచును, నేను నా ఇష్టానుసారముగా సమస్తమును జరిగించేదను. దేవుని సార్వాధిపత్య నియంత్రణకు వెలుపల ఏది జరగదు. 2, మానవ బాధ్యత వాస్తవమైనది. అదే సమయంలో ప్రజలు తమ చర్యలకు జవాబుదారీగా ఉంటారు. దేవుని సార్వాధిపత్యం పాపాన్ని క్షమించదు, అలాగే అది మానవ బాధ్యతను తొలగించదు. 3, బైబిల్ ఉదాహరణలు. యోసేపు మరియు అతని సహోదరుల ఆదికాండం 50:20, మీరు నాకు కీడు తలపెట్టిరి గాని దేవుడు దానిని మేలుగా చేశాను. యోసేపు సహోదరులు తమ దుష్కార్యాలకు బాధ్యులు అయినప్పటికీ దేవుడు తన సంకల్పముల కొరకు ఆ కార్యాలను సర్వాధిపత్యముతో ఉపయోగించుకున్నాడు. ఫరో తన హృదయమును కఠినపరుచుకుని, అదే సమయంలో ఫరో తిరుగుబాటు ద్వారా దేవుడు తన సంకల్పాలను సార్వభౌమంగా నెరవేర్చాడు. క్రీస్తు సిలువ వేయబడడం. అపోస్తుల కార్యం 2:23 ఇలా చెబుతుంది, దేవుని నిశ్చయమైన సంకల్పమును బట్టి ఆయన ముందుగా ఎరిగి ఉండుటను బట్టి ఆయనను అప్పగింపబడి ఉండగా మీరు దుర్మార్గపు చేతులతో ఆయనను పట్టుకొని సిలువ వేసి చంపిరి. దేవుని నిత్య ప్రణాళిక ప్రకారం సిలువ వేయడం జరిగింది. అయినప్పటికీ క్రీస్తును సిలువ వేసిన వారు దోషులుగానే మిగిలిపోయారు. ఇది దైవిక సార్వభౌమత్వాన్ని మరియు మానవ బాధ్యతను రెండింటిని ప్రదర్శిస్తుంది. 6వ విషయం, రక్షణలో మానవ బాధ్యత. రక్షణ పూర్తిగా దేవుని కృప ద్వారానే అని బైబిల్ బోధిస్తుంది. అయినప్పటికీ ప్రజలు స్పందించాలని కూడా లేఖనం పిలుస్తుంది. మొదటిగా, పశ్చాత్తాపానికి సార్వత్రిక పిలుపు. అపోస్తల కార్యం 17:30 ఇలా చెబుతుంది, దేవుడు ప్రతి చోట ఉన్న మనుషులందరూ పశ్చాత్తాపపడాలని ఆజ్ఞాపిస్తున్నాడు. పశ్చాత్తాపం అనేది ఒక దైవిక ఆజ్ఞ. దానికి లోబడవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. 2, విశ్వాసమునకు సార్వత్రిక పిలుపు. యోహాను 3:16 ప్రజలను
క్రీస్తునందు విశ్వాసం ఉంచమని పిలుస్తుంది. విశ్వాసం అనగా సువార్తకు దేవుడు నియమించిన ప్రతిస్పందన. 3. మానవ అసమర్థత మరియు దైవ కృప. పాపం కారణంగా మానవాళి తనను తాను రక్షించుకోలేదు. పాపి హృదయంలో దేవుడు తన కృపతో కార్యం చేయవలెను. అయినప్పటికీ ఈ దైవిక కార్యం వ్యక్తిగత బాధ్యతను తొలగించదు. బైబిల్ ఈ 2 సత్యాలను ఎటువంటి వైరుధ్యం లేకుండా తెలియజేస్తుంది. 7. మానవ బాధ్యత మరియు అంతిమ తీర్పు. ఒకరోజు ప్రతి వ్యక్తి దేవుని ఎదుట నిలబడతాడు. మొదటగా క్రియలను బట్టి తీర్పు. ప్రజలు తమ క్రియలను బట్టి తీర్పు పొందుతారని ప్రకటన 20:12 బోధిస్తుంది. క్రియలు రక్షించవు, కానీ అది దేవునితో ఒకరికున్న సంబంధం యొక్క వాస్తవికతను బయలుపరుస్తాయి. 2. ఏ సాకులు చెల్లవు. తీర్పు దినాన ఎవరు తమ పాపానికి విజయవంతంగా సాకు చెప్పలేరు. దేవుని తీర్పు సంపూర్ణంగా న్యాయబద్ధంగా ఉంటుంది. 3. దేవుని న్యాయం. మానవులు బాధ్యతయుతమైన నైతిక కర్తలు కాబట్టి దేవుని తీర్పు నీతియుక్తంగా మరియు న్యాయంగా ఉంటుంది. సర్వభూమికి న్యాయాధిపతి అగువాడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. 8. మానవ బాధ్యత యొక్క ఆచరణాత్మక రంగాలు. మొదటగా ఆరాధనలో బాధ్యత. ప్రజలు కేవలం దేవుని మాత్రమే ఆరాధించాలని ఆజ్ఞాపించబడ్డారు. 2. కుటుంబ జీవితంలో బాధ్యత. తల్లిదండ్రులు, పిల్లలు, భర్తలు మరియు భార్యలు అందరూ దేవుడిచ్చిన బాధ్యతలను కలిగి ఉన్నారు. 3. సమాజంలో బాధ్యత. విశ్వాసులు నిజాయితీగా, న్యాయంగా, కరుణతో మరియు ధర్మశాస్త్రానుసారంగా ఉండాలని పిలువబడ్డారు. 4. క్రైస్తవ సేవలో బాధ్యత. ప్రతి విశ్వాసి తనకు లభించిన వరాలు, అవకాశాలు మరియు వనరుల నిర్వహణకు జవాబుదారీగా ఉంటాడు. 5. సువార్త ప్రకటించడంలో బాధ్యత. క్రైస్తవులు అన్ని దేశాలకు సువార్తను ప్రకటించాలని ఆజ్ఞాపించబడ్డారు. 9. విశ్వాస యొక్క ప్రతిస్పందన. మానవ బాధ్యతను అర్థం చేసుకోవడం అనేక వైఖరులను కలగజేయాలి. మొదటగా వినయం. మనం జవాబుదారీగా ఉండే సృష్టి జీవులం, స్వయం ప్రతిపత్తి గల జీవులం కాదు. 2. విధేయత. దేవుని ఆజ్ఞలను తీవ్రంగా పరిగణించాలి. 3. శ్రద్ధ. విశ్వాసులు తమ బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చాలి. 4. కృపపై ఆధారపడడం. బాధ్యత కలిగినప్పటికీ విశ్వాసులు బలం మరియు విజయం కోసం పూర్తిగా దేవుని కృపపైనే ఆధారపడతారు. 5. దేవుని సార్వభౌమాధికారంపై విశ్వాసం. విశ్వాసి దేవుని సార్వభౌమ ఉద్దేశాలను నమ్ముతూ విశ్వాసంగా విధేయత చూపగలడు. 10. ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటగా పాపానికి వ్యక్తిగత బాధ్యత వహించడం. పరిస్థితులను మరియు ఇతరులను నిందించడం వలన అపరాధ భావం తొలగిపోదు. 2. దేవుని వాక్యానికి స్పందించడం. దైవ ప్రత్యక్షతకు ప్రజలు ఎలా స్పందిస్తారనే దానికి వారే జవాబుదారీగా ఉంటారు. 3. దేవుని సార్వభౌమాధికారాన్ని విశ్వసించడం. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు కూడా దేవుడు అదుపులోనే ఉంటాడు. 4. విశ్వాసపూర్వక విధేయతను అనుసరించడం. మానవ బాధ్యత ప్రకారం దేవుని ఆజ్ఞలకు చురుకుగా విధేయత చూపాలి. 5. సువార్తను ధైర్యంగా ప్రకటించండి. ప్రజలు దేవుని ఎదుట బాధ్యత కలిగి ఉంటారు కాబట్టి విశ్వాసులు సువార్తను నమ్మకంగా ప్రకటించాలి. ముగింపు. మానవ బాధ్యత మరియు స్వేచ్ఛ సంకల్పం అనే సిద్ధాంతం బోధించేదేమిటంటే దేవుడు మానవులను ఆలోచించే, ఎంచుకునే మరియు పనిచేసే నైతిక కర్తలుగా సృష్టించాడు. పతనం వలన మానవాళి తీవ్రంగా ప్రభావితమైనప్పటికీ ప్రజలు తమ నిర్ణయాలకు మరియు చర్యలకు దేవుని ఎదుట జవాబుదారీగా ఉంటారు. లేఖనం దేవుని సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని మరియు మానవాళి యొక్క నిజమైన బాధ్యతను రెండింటినీ ధృవీకరిస్తుంది. ఈ సత్యాలు బైబిల్ చరిత్ర అంతటా కనిపిస్తాయి మరియు సువార్తలోనే వాటి అత్యున్నత వ్యక్తీకరణను పొందుతాయి. అందువల్ల విశ్వాసులు దేవునికి విధేయులుగా ఉండడానికి, ఆయన సార్వభౌమ ఉద్దేశాలను విశ్వసించడానికి, తమ బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చడానికి మరియు సర్వభూమికి నీతిమంతుడైన న్యాయాధిపతి ఎదుట ప్రతి వ్యక్తి లెక్క అప్పగించే రోజు కోసం ఎదురు చూస్తూ జీవించడానికి పిలువబడ్డారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.